ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు వివిధ దశల్లో ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుంచి కంకి పాలు పోసుకునే దశ వరకు ఉంది. కాలువ కింద సాగు చేసే ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించింది. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండం తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో పండిస్తున్నటువంటి ప్రధానమైన పంటల్లో వరి అనేది చాలా ముఖ్యమైనది. అందులోనూ ప్రస్తుతం వరి మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే ఈ యొక్క దుబ్బు చేసే దశ నుంచి మనకు కంకి పాలు పోసుకునే దశ వరకు వివిధ దశల్లో వివిధ ప్రాంతాల్లో వరి పంట అనేది మనకు ఉంది. అందున ఇప్పుడు ఉన్నటువంటి బెట్ట పరిస్థితులు, రాత్రి కురుస్తున్నటువంటి మంచు వంటి అనేక అంశాలు మనకు వరిలో ఆశించేటువంటి చీడపిల్లల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు వానాకాలం వరి సాగు చేసే ప్రాంతాల్లో ఈ యొక్క తెగుళ్ల విషయంలో మరియు చీడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎక్కడైతే కెనాల్ బేస్డ్గా మనకు వరి సాగు చేసేటువంటి అవకాశం ఉందో అక్కడ ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్యగా రైతులకు పరిణమిస్తున్నది. దీనికి మనకు మారుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, తర్వాత మనం అధిక మోతాదులో వాడుతున్నటువంటి యొక్క నత్రజని సంబంధిత ఎరువులు కావచ్చు, ఈ యొక్క తెగులు ఉధృతిని పెరగడంలో చాలా వరకు మనకు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించిన వరి పంట ఉంటుందో అక్కడ తాత్కాలికంగా నత్రజని ఎరువులు వేయడం ఆపేసి ఈ యొక్క పొటాష్ సంబంధిత ఎరువులు వేసుకోవాలి. నీటిని తాత్కాలికంగా నిలిపివేసి మనకు 1 లీటర్ నీటికి 0.1 గ్రామ్ చొప్పున మన ప్లాంటమైసిన్ లేదా 0.4 గ్రాముల చొప్పున అగ్రిమైసిన్ అనేటువంటి యొక్క మందుల్ని కనుక బ్యాక్టీరియా నాశిని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగుల నుంచి కొంతవరకు ఉపశమనం మనకు లభించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు COC కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ ప్రభావవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ఎక్కడైతే పాలు పోసుకునే దశలో ఉన్నటువంటి వరి పండిస్తున్న ప్రాంతంలో ఈ యొక్క రాత్రి కురుస్తున్న మంచు, తర్వాత అప్పుడప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు మనకి యొక్క మానిపండు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్యగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దశలో ఉన్నటువంటి వరి పంటలో ముఖ్యంగా 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున ప్రోపికోనజోల్ అనేటువంటి మందుని కనుక మనం ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం రైతు సోదరులకు దొరుకుతుంది. అలాగే ప్రస్తుతం మనకు ఉక్కపోత పరిస్థితులు అంటే మధ్యాహ్నం ఉన్నటువంటి ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల వలన మనం వరిలో యొక్క సుడిదోమ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే ఈ యొక్క నీటిని నిలబెట్టే అలవాటు ఉన్న రైతులు నీటిని వెంటనే తీసివేసి ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం, తర్వాత ఈ యొక్క పైరు మధ్యలోకి గనక మనం వెళ్ళి చూసుకున్నట్లయితే మొక్కల యొక్క అడుగు భాగంలో ఈ యొక్క సుడిదోమ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దుబ్బుకి ఒక 20 నుంచి 25 పిల్ల పురుగులు లేదంటే తల్లి పురుగులు గమనించుకున్న వెంటనే మనం 1 లీటర్ నీటికి 0.4 గ్రాముల డైనోటెఫిరాన్ లేదంటే 0.6 గ్రాముల పైమెట్రజిన్ లేదంటే 0.485 మిల్లీలీటర్ల ఈ యొక్క ట్రైఫ్లోమిజోపైరిమ్ అనేటువంటి మందులు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమ ఉధృతి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కాండం దొల్చే పురుగు కూడా మనకు ఈ యొక్క వానాకాలం వరిని ఆశిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పురుగు. దీనికి నివారణకు మనం ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, తర్వాత ఈ యొక్క అంకురం దశలో మనం ఈ యొక్క గుళికలు మన కొరాజిన్ క్లోరంట్రానిలిప్రోల్ 0.4G గుళికల్ని మనం ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవడం, లేదంటే పిచికారీల రూపంలోనైతే 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల యొక్క క్లోరంట్రానిలిప్రోల్ అనేటువంటి మందులు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం దొల్చే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మన వద్ద పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మన వద్ద పంట ఉండదు.
ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడద వల్ల అనునిత్య మాటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. సంప్రదాయ సాగు అయిన వరి, పత్తి, ఇతర వాటిని పండించి అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఉన్నప్పటికీ దళారుల సాకులు చూపించి రైతుల పుట్టి ముంచుతున్నారు. ఫలితంగా సాగుకైన ఖర్చులు మిగలట్లేదు. ఇందుకు భిన్నంగా ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆకుకూరలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. విభిన్న సాగు, వైవిధ్య పంటలు, మార్కెట్ గిరాకీ తదితరాలను గమనిస్తూ ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన రైతులు. వీరంతా కౌలు రైతులే. ఎకరా, 2 ఎకరాల వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని ప్రణాళికాబద్ధంగా ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వచ్చే విధంగా సాగు చేస్తూ ఉంటారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ ప్రతిరోజు 1000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. లీజుకు తీసుకొని ఆకుకూరలు పండిస్తూ ఉంటాము. ఫస్ట్ దశలో 1 ఎకరానికి వచ్చి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము రోజుకి ఊరంబడి తిరుగుతాం. మేము మార్కెట్కు మేము సప్లై చేయము. మేము ఆకుకూరలు ఇంటింటికి తిరిగి మేము ఆకుకూరలు సప్లై చేస్తూ ఉంటాము. రోజుకి వచ్చి మాకు 200 గంటలు విక్రయిస్తూ ఉంటాం. మాకు రోజుకి వచ్చి 1000 రూపాయలు ఆదాయం వస్తూ ఉంటుంది. అలా నెల మొత్తం మీద నెలకు 30,000 మేము సంపాదిస్తూ ఉంటాం. తొలిసారిగా నాగల చెట్లు దున్నిస్తాము, కల్టివేటర్. ఆ తర్వాతనే దుక్కు చేసుకొని నారు పోసుకుంటాం. నారు పోసుకున్న తర్వాత 5 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతూ ఉంటాయి. ఆ తర్వాత మేము యూరియా, 20, పొటాష్ ఇవన్నీ కలిపి మేము విత్తనానికి వేస్తూ ఉంటాం. ఆఖరి దశలో ఒక 25 రోజులకి మాకు పంట చేతికి వస్తుంది. మా కుటుంబ పోషణ అంతా ఈ ఆకుకూరల మీద జరుగుతుంది. ఆకుకూరలకి సేవలు భూములు తీసుకొని కౌలు తీసుకొని చేసుకుంటామండి. 2 ఎకరాలు తీసుకున్నామండి భూమి. సుమారు 4 రోజులకి అన్నీ చేతికి రాదండి. ఈ లోపల వర్షాకాలం అయితే వర్షాలు పడి కొన్ని పోతుంటాయండి. ఎక్కడైనా పలచగా ఉంటే వస్తాయి, అదే పోతాయండి. ఒకవేళ పోకుండా వస్తే 15 రోజులు 20 రోజులు పీకి అమ్ముతామండి. అసలు పీకకుండా కూడా పోద్దండి. ఒక్కోసారి పీకి మూపులు వేసుకొని మామూలు మళ్ళీ 3ంటికి లేచి వ్యాన్కి వేసుకొని ఏలూరు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చుకుంటామండి. ఆ మార్కెట్ రేట్ని బట్టి పడుద్దండి. మా కుటుంబానికి కానీ మా బిడ్డలను చదివించుకోవడానికి కానీ మా జీవన పోషణ ఆధారం అంతా దీని మీదనండి. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పూల పంట బంతి. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు అధిక డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏ ఏటికా ఏడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూలు దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. మనం బంతి సాగు విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం పొడవునా సాగు చేసుకునేటువంటి పంట. అయితే పండగలను దృష్టిలో ఉంచుకొని మనం సాగు చేసినట్టయితే మనకి అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం వచ్చేటువంటి పంట. అయితే ఈ బంతి సాగు విషయానికి వచ్చినట్టయితే నేలల విషయానికి వచ్చినట్టయితే మనకు మురుగునీటి వసతి కలిగినటువంటి నేలల్లో, అదేవిధంగా pH ఉదజని సూచిక 6 నుంచి 7 ఉన్నటువంటి నేలలో మాత్రమే ఈ పంటను సాగు చేసుకోవాలి. నేలను బాగా దుక్కి చేసుకొని 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో మనము పశువుల ఎరువు, అదేవిధంగా వేపపిండి, ట్రైకోడర్మా విడి, సూడోమోనాస్ ఇలాంటి వాటిని మనం వేసుకొని
నేలను తయారు చేసుకోవాలి. రకాల విషయానికి వచ్చినట్టయితే మనకి పూస నారింగ గైండ, పూస బసంతి, అర్క బంగార, అర్క అగ్ని వంటి రకాలను హైబ్రిడ్స్ని మనము సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రైవేట్ రకాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి, అధిక దిగుబడినిచ్చేవి. వాటిని కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తన మోతాదు మనం చూసుకున్నట్టయితే రకాలకు మనకి ఒక 800 గ్రాముల నుంచి 1 కేజీ విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా మనకు ఈ హైబ్రిడ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి 10,000 మొక్కలు 1 ఎకరానికి అవసరమవుతుంది. నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి ఎత్తు నారుమడిలో మనం నారుని సాగు చేసుకోవచ్చు. అయితే 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి నారుమడిని చేసుకొని దాంట్లో మనము బాగా చివికిన పశువుల ఎరువును వేసుకొని అందులో విత్తనాన్ని మనము దూరంగా ఒక 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మధ్యలో 10 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనం నాటుకున్న తర్వాత మనము పైన వర్మీ కంపోస్ట్తో, వానపాముల ఎరువులతో కప్పి తర్వాత మనము ఎండుగడ్డితో దాన్ని కప్పి రోజ్ క్యాన్తో మనం నీటిని అందిస్తూ ఉండాలి. 10-15 రోజుల మధ్యలో ఉన్నప్పుడు నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ యొక్క విత్తనం యొక్క ఖరీదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాన్ని పోట్రేలలో విత్తనాన్ని నాటుకున్నట్టయితే వచ్చేటువంటి నారు బలంగా దృఢంగా ఉండి తద్వారా నాటినటువంటి మొక్క యొక్క హెల్త్ కూడా అంటే దిగుబడి కూడా మనకి ఎక్కువగా ఆరోగ్యంగా ఉండి దిగుబడి కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రైతులందరూ కూడా చాలా వరకు నార్మల్లో కాకుండా పోట్రేలలో నారును నాటడం అనేది చేస్తూ ఉన్నారు. ఆఖరి దుక్కిలో మనకి ఒక 100 నుంచి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ప్రధాన పొలంలో 20 రోజుల నుంచి 25 రోజుల మధ్య వయసు ఉన్నటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఈ నాటే ముందు మనకి మొక్కకి 40 సెంటీమీటర్లు, వరుసకి 60 సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా మొక్కల్ని మనము నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మనకి 20 రోజు లేదంటే 40 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మొక్కను తుంచివేయడం వల్ల మనకి పక్క కొమ్మలు ఎక్కువగా ఏర్పడి ఎక్కువ మొగ్గలు వచ్చి తద్వారా ఎక్కువ పూల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా ఒకవేళ మనం డ్రిప్ ద్వారా మనం సాగు చేస్తున్నట్టయితే 3/19లను 4 కిలోలు 2 రోజులకు ఒకసారి మనము డ్రిప్ ద్వారా అందించడం అనేది చేయాలి. లేదు అంటే 15, 8, 30ని మనము 15 రోజులకు ఒకసారి మనం 2 కిలోల చొప్పున మనము అందించుకున్నట్టయితే పూల దిగుబడి అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి పైపాటుగా ఎరువులు మామూలుగా సాగు చేసుకున్న విధానంలో పైపాటుగా ఎరువులు 25 కిలోల యూరియాను, అదేవిధంగా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 25 రోజులు 40 రోజుల దశలో మనము మొక్కకు పైపాటుగా అందించడం అనేది చేయాలి. తద్వారా మొక్క పూల యొక్క నాణ్యత అనేది బాగుంటుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే మనకి మొక్కను ఎట్టి పరిస్థితుల్లో బెట్టకు గురి చేయదు. మనము ఎప్పుడు కంటిన్యూస్గా నీటిని అనేది అందిస్తూ ఉండాలి. తద్వారా మనకి మొక్క యొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. ఇక్కడ చీడపీడల విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ పువ్వు కుళ్ళు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మబ్బు వాతావరణ పరిస్థితుల్లో అదేవిధంగా పేనుబంక కూడా అధికంగా ఉంటుంది. ఒకవేళ పువ్వు కుళ్ళు, ఆకుమచ్చ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే, పువ్వు వాడి కులిపోయినట్టుగా ఉన్నట్టయితే మనకి ఈ ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదంటే స్పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మనము, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రామ్స్ పర్ లీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవడం అనేది చేస్తుండాలి. ఎదుగుదల అనేది లోపించడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీనికి గాను డైమిథోయేట్ మనము పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు మనము ఫ్లవర్స్ని తీసినట్టయితే వేరే ఫ్లవర్స్ మంచిగా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి పంట. సంవత్సరం పొడవునా సాగు చేయబడుతున్న కూరగాయ పంట టమాటా. అయితే శీతాకాలంలో సాగు చేసిన పంటలో అధిక దిగుబడితో పాటు నాణ్యత అధికంగా ఉంటుంది. కానీ నిలకడలేని ధరలు ఈ పంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటాను దపదపాలుగా విత్తుకుని సాగు చేస్తున్నారు. శీతాకాలపు పంట నుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక మొదలుకుని సాగు ఆశాంతం ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
శీతాకాలంలో టమాటాను అక్టోబర్ నుంచి నవంబర్ మాసం వరకు నాటుకోవచ్చు. టమాటా సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. శీతాకాలం సాగుకు పూసా రూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్, అర్క వికాస్, అర్క సౌరభ్ వంటి రకాలు అనుకూలం. ఇవి కాక రూపాలి, నవీన్, వైశాలి, BSS 20 అనే సంకర రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం, సంకర జాతి విత్తనాలైతే 60 నుండి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడిని కలిపి శుద్ధి చేయాలి. ఎకరా పొలంలో విత్తుకోవడానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 8 నుంచి 10 వరకు అవసరమవుతాయి. ముందు జాగ్రత్తగా నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్లను తడుపుకోవాలి. నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటి తడిని అందించి గడ్డితో నారుమళ్లను కప్పాలి. 3 వారాల వయసున్న నారుమడిలో రసం పీల్చు పురుగుల నుండి కాపాడడానికి 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల కార్బోఫ్యురాన్ 3G గుళికలు వేసి ఒక నీటి తడిని ఇవ్వాలి. 25 నుంచి 30 రోజుల వయసున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారును ప్రోట్రేలలో కూడా పెంచి నాటుకోవచ్చు. ప్రధాన పొలాన్ని తయారు చేసేటప్పుడు 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో 6 నుంచి 8 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. శీతాకాలంలో సాగు చేస్తున్న టమాటా పైరులో వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఎడం ఉంచి వరుసల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. నాటేటప్పుడు ఎకరాకు 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. 48 నుంచి 60 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 45 మరియు 60 రోజుల దశలో పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన ప్రతిసారి తప్పనిసరిగా నీటి తడిని ఇవ్వాలి. కలుపు నివారణకు ఎకరాకు 1 నుంచి 1.2 లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి నాటిన 48 గంటల లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. నాటిన 15 రోజులకు 300 గ్రాముల మెట్రిబుజిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తిన 30 నుండి 35 రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు. మొక్కలు పూత దశలో ఉండగా 400 గ్రాముల 2,4-D మందును 200 లీటర్ల నీటిలో కలిపిగాని లేదా 4 లీటర్ల నీటికి 1 మిల్లీలీటరు ఫ్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేస్తే పూత, పిందె రాలటం తగ్గి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. టమాటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యతగా పెరిగి మంచి పరిమాణంలో ఉంటాయి. భూమిలో తేమను బట్టి వారం 10 రోజులకు ఒక నీటి తడిని ఇస్తే సరిపోతుంది. రైతులు డ్రిప్ను ఏర్పాటు చేసుకుంటే నీటిని, ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. టమాటాకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక ఎర్రపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు పొందవచ్చు.